సార్ ఇక 'ఆర్జీవి' గారి విషయానికొచ్చేసరికి రీసెంట్‌గా ఆయన ఒక ట్వీట్ చేశారు సార్. ఆ ట్వీట్ చాలా ఎమోషనల్‌గా చేశారు. అంటే 'సత్య' సినిమాని 20 ఏళ్ల తర్వాత ఇంకోసారి చూడడం జరిగింది. ఇంత అద్భుతమైన సినిమాని నేనే తీశానా అన్న కన్నీళ్లతోటి ఒకసారి అంటే ఆనందంతోటి కన్నీళ్లొచ్చేసాయి. ఇక మీదట ఇటువంటి సినిమాలే తీస్తాను. ఇన్నాళ్ళు ఇండస్ట్రీ అవకాశాలు ఇచ్చినా కూడా సద్వినియోగపరుచుకోలేకపోయాను. కొన్ని అసభ్యకరమైన అట్లాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా తీయాల్సొచ్చింది. ఇక మీదట 'సత్య రంగీలా' రేంజ్‌లో ఒక సినిమా తీస్తానని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు ఎమోషనల్‌గా. మళ్ళీ ఇప్పుడు ఆయన 'సిండికేట్' అనే ఒక సినిమాని కూడా అనౌన్స్ చేశారు. సో, ఈ ట్వీట్ చేసిన తర్వాత నిజంగా 'ఆర్జీవి' గారు మారిపోయారా అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ ట్వీట్ పైన మీ ఒపీనియన్? ఏవండి, ఆయనకి 7 సంవత్సరాల క్రితమే చెప్పాం. బతిమలాడాం. సార్, మీకున్న వీరు ఒక 'శివ', ఒక 'అంతం', ఒక 'రంగీల', ఒక 'ఖల్నాయక్', అలాగే మీకు ఒక 'సత్య'. సార్ ఎన్నో పెద్ద హిట్లు సినిమాలు ఇచ్చారు. ఒక 'సర్కార్' అవును. అలాంటి సినిమాలు ఇచ్చారు. దేశంలోనే మీకు హీరో డేట్స్ ఇవ్వనన్న డేట్స్ లేవు. అమితాబ్ బచ్చన్ గారు ఫోన్ చేసి 'సర్కార్' నేను సినిమా చేస్తున్నా రెడీ అంటారు. అలాంటిది ఇంతమంది ఉన్నారు కదా! మరి మీరు పెద్దోళ్ళతో సినిమా చేయండి అంటే ఆయన ఓ మాట చెప్పాడు. నాకు అందాక పెద్దవాళ్ళతో ఎళ్లి సబ్జెక్టులు చెప్పి ఓపిక నాకు లేదు కాబట్టి నేను పెద్దవాళ్ళతో సినిమా చేయను. నేను ప్రెజెంట్ హనీమూన్‌లో ఉన్నాను. రెస్ట్ మూడ్‌లో ఉన్నాను కాబట్టి టైమ్ పాస్ సినిమాలు చేస్తున్నాను అని చెప్పాడు. హ్మ్. ఇప్పుడు అజ్ఞాతం వదిలి, హనీమూన్ వదిలి మంచి మూడ్‌లోకొచ్చి పెద్దవాళ్ళతో సినిమా చేస్తే ఆయన ఈయన అడగడమే తప్ప డేట్ ఇవ్వను అనే హీరో నాకు తెలిసి లేడు. హ్మ్. నాకు తెలిసి లేడు. ఆయన బుర్ర పెట్టి సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్టే. ఎందుకంటే ఇక్కడున్న సోగ్గాలు పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఆయన శిష్యులే. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా 'రీబ్యాక్' అండ్ వర్మ గారు హ్మ్. మళ్ళా ఇప్పుడు 700,00,00,000లో తీసిన సినిమాని 70,00,00,000లో తీసి సూపర్ హిట్ చేయగల ధైర్యం ఉంది ఆయనకి. అవును. 700,00,00,000లో తీసిన సినిమాని 70,00,00,000లో తీయగలడు. హ్మ్. ఆ ధైర్యం, ఆ గట్స్ ఆయనకున్నాయి. కనుక మళ్ళా హాలీవుడ్, బా టాలీవుడ్, బాలీవుడ్ 2 గూడా మళ్ళా సినిమాలు తీసి, పెద్ద సినిమాలు తీసి ప్రతి హీరోతో మళ్ళా 'రీబ్యాక్ శివ', 'రీబ్యాక్ రంగీలా', 'రీబ్యాక్ సత్య' సినిమాలు మళ్ళా రావాలని ఆయన అంత మంచి డైరెక్టరు, ఒక లెజెండ్ డైరెక్టరు. కనుక గతం గతః మళ్ళా మంచి సబ్జెక్టులతో సినిమాలు రావాలని కోరుకుందాం. అలాంటి డైరెక్టరు మన తెలుగు వాడవ్వడం గర్వంగా ఉంటుంది. కనుక మంచి మంచి సినిమాలు అందించిన డైరెక్టర్ గారికి ఆయన ఏదైతే ఫీట్ చేశాడో హ్మ్. నేను స్వాగతిస్తున్నాను. ఆయన నిర్మాతగా నేను ఆయన స్వాగతిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆయన సినిమాలకి నిర్మాతలే కాదు ఎవరైనా ఆయన ముందుకొస్తారు. హీరోలొస్తారు, నిర్మాతలు. ఆయన చెయ్యాలే గానీ తీయడానికి రెడీగానే ఉంటారు. కనుక యాక్సెప్టివ్. అంటే ఈయనలో ఇంత సడెన్‌గా చేంజ్ రావడానికి కారణం ఏమన్నా అయ్యుంటుందా సార్? చర్చ కూడా జరుగుతూ ఉంది. ఏముంటది చర్చేముంటది. హ్మ్. అన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోతున్నాయి. డన్ ఖాళీ, డన్ ఖాళీ, గన్ ఖాళీ అన్నీ ఖాళీ. హ్మ్. కనుక అందుకనేసి దాన్ని అర్థం చేసుకున్నాడు. ఇక వేస్ట్ ఈ పొలిటికల్ మూవీస్ వేస్ట్. ఈళ్ళతో రచ్చ వేస్ట్. వాళ్ళ పేరు మీద చెప్పి వీళ్ళ పేరు మీద చెప్పి రచ్చ ఎందుకు నాకు. హ్మ్. నేను సినిమా ఫీల్డ్‌లో ఏ విధంగా వచ్చినా ఆ సినిమా ఇండస్ట్రీలో సినిమాలే తీస్తాను. సినిమా మీదే ఉంటాను అనేది ఒక మైండ్‌లో పెట్టుకున్నాడు కాబట్టి తప్పేముంది దాంట్లో. అందరూ మన 'రీబ్యాక్ వర్మ' గారు వస్తున్నారు. దాంట్లో పెద్ద రచ్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. చర్చ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అంటే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈయన ఏ ఓడకమ్మత్తులో ట్వీట్ చేసుంటారో, తర్వాత నేనెక్కడ చేశానన్నా అంటారు అన్న ఒపీనియన్ కూడా కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఆయన ఇష్టం కదా! హ్మ్. ఆయన సినిమా చేస్తాడా? చేయడా? చేయొద్దా? మానేయాలనేది ఆయన ఇష్టం. ఆయన ఆల్రెడీ ఫీట్ చేసాడు కాబట్టి దానికోసం డిస్కస్ చేస్తున్నాం. అవును. ఫీట్ చేయకుండా మానేస్తానంటే ఓకే. థాంక్ యూ అంటాం. సినిమాకి ఎవ్వరు గూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఓకే. అలాగే సినిమా తీయాలన్నా, సినిమా ఆపాలన్నా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళది. హ్మ్. అంతే తప్ప ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలంటే నా ఇష్టం. అవును. ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలనుకుంటే నేను ఇస్తాను. ఇంటర్వ్యూ లేకపోతే మీ ఇష్టం. ఇంటర్వ్యూ నన్ను తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. లేకపోతే మానేస్తారు. అవును. అంతే. కంటెంట్ ఎళ్తుందంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు. లేకపోతే మానేస్తారు. హ్మ్. అంతే కదా! నాకివ్వాలి మీకు ఛానల్ కనుకుంటే ఇస్తాను. ఓకే. అలాగే ఆయనిష్టం. సినిమా తీయాలనుకుంటే తీస్తాడు. వద్దనుకుంటే మానేస్తాడు. ఆయన జీవితం ఆయనిష్టం. ఓకే. సార్ మీరు ఫ్యూచర్‌లో ఆయనతో వర్క్ చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? నేను ఆయనతో వర్క్ చేస్తానో లేదో నాకు తెలీదు గానీ, మార్చి నుంచి మాత్రం మళ్ళీ రీబ్యాక్ 'నట్టి సెంటిమెంట్' అండ్ 'క్యూటీ ఎంటర్‌టైన్‌మెంట్' అండ్ 'విశాఖ టాకీస్.' ఓకే. టోటల్‌గా మేము 2010లో సంవత్సరానికి 7 సినిమాలు ఎలా తీసామో, మళ్ళా కళకళలాడుతూ సినిమాలు సంవత్సరానికి 7 సినిమాలు మేము తీయటానికి రెడీగా ఉన్నాం. ఓకే. సిద్ధంగా ఉన్నాం. మేము ప్రతి ఒక్కళ్ళని ప్రోత్సహిస్తాం. మేము మినిమమ్ 5,00,00,000 లోపల, 10,00,00,000 లోపల సినిమాలు తీసి ప థియేటర్‌లో, ప్రజల్లో, ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లో ప్రతి చక్కగా మా సినిమా ఇండస్ట్రీలో మళ్ళా రీబ్యాక్ అవుతున్నాం. హ్మ్. అంటే మళ్ళా మేము సంవత్సరం ఆపినవి అది వర్మ గారితోనే అవ్వచ్చు. ఓకే. మేబీ ఇంకో డైరెక్టర్ అవ్వచ్చు. హ్మ్. మేబీ ఇంకో డైరెక్టర్ అవ్వచ్చు. హ్మ్. కానీ మా కంపెనీలు 3 గూడా